ఎస్పీ అద్నాం నయీం అస్మి. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాం నయీం అస్మి మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లు సందర్శించడం జరిగిందని, ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేకత సోదాలు నిర్వహించి మద్యం, నగదు ఆధారం లేకుండా చేరవేస్తున్న వాటిపై తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టనున్నామని, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు భద్రతా చర్యల నిమిత్తం ఏర్పాట్లు చేస్తున్నామని, భద్రతా చర్యల నిమిత్తం అదనంగా స్పెషల్ పోలీస్, ఏపీఎస్పీ సిబ్బంది, పారామిలిటరీ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నామని, నియోజకవర్గంలోని సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయనున్నామని, నియోజకవర్గంలో సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలను తక్కువగానే నమోదయ్యాయని తెలిపారు. ఈరోజు ఇక్కడ హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఆఫీస్ అని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. నార్మల్గా ఇక్కడ జిల్లా జాయిన్ అయిన తర్వాత నార్మల్ విజిట్ కాకుండా ముఖ్యమైన ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ వచ్చేసాము. ఎలక్షన్ కమిషన్ తరఫున మనకు చాలా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఎస్పెషల్లీ రిగార్డింగ్ సీజర్స్, క్యాష్ కానీ, లిక్కర్ కానీ, ఎన్ని నార్కోటిక్స్ మెటీరియల్ ఉన్నాయి. ఆల్రెడీ మన తరఫున చాలా ప్రకారం జరిగింది. 50,000 పైన ఎనీ అమౌంట్ వచ్చేస్తే immediately police will seize it and it will be produced to RO or MRO, and the concerned petitioner has to produce documents whether it was legally possessed or it may be used for any manipulation election. These are the similarly for ganja money, alcohol, DPL, NDPL, and we have established check post. The check post functioning at now the agriculture చూసేస్తాం. సో ఇప్పుడు ఎలక్షన్ ర్యాలీస్ కానీ అందరూ స్టార్టింగ్, సో అందరూ పొలిటికల్ పార్టీస్ పర్మిషన్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ సిస్టమ్ ఆరు దగ్గర ఉంటే 48 hours ముందు ఎనీ ర్యాలీ, ఎనీ సభ పెట్టడానికి ముందు దే నీడ్ పర్మిషన్. ఆల్ కండిషన్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ పబ్లిక్ లేకుండా without any hassle or any disturbance to public, those meetings have to be conducted. And everybody, public and political parties, police, everybody has to adhere to the ECA guidelines, Model Code of Conduct for the Section 144, Section 30 of Police Act already amallo unnai. So everybody we are requesting to follow the orders and cooperate with the law and order authorities. Media now public cooperate చేయాలి. These 2 months are very very crucial. The next 5 years person మన public choice వస్తుంది, what they want to choose, who are the rulers. ఈ సందర్భంలో పోలీస్ ముఖ్యమైన రోల్ ఉంది. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్, మన మోటో జీరో వైలెన్స్ కాకుండా ensure that people are able to exercise their vote freely without any prejudice, without any intimidation. జిల్లా వ్యాప్తంగా ఎన్ని సంవత్సరాల ప్రాంతాలను గుర్తించారు సార్ విలేజెస్? వల్నరబిలిటీ మన జిల్లాకి లేదు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మనకి దాదాపు అరౌండ్ 21% మనకి వచ్చింది. అప్పుడు టోటల్ 1,500 వాళ్ళ 350 వరకు మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. అక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీ, పారామిలిటరీ, స్పెషల్ పోలీస్ అక్కడ ఎక్స్ట్రా చెప్పింది. నార్మల్ పోలీస్ స్టేషన్ వస్తుంది మనకి స్కేల్ ఉంది. స్కేల్ ప్రకారం ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు మీరు చేసిన ఏర్పాట్లు పట్ల సంతృప్తిగా ఉన్న కొన్ని స్టేషన్లో ఉండాల్సిన స్టాఫ్ కన్నా చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు సార్. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండాల్సిన 100% స్ట్రెంత్కి 25% మాత్రమే. 25 మందికి 7 ఉన్నారు సార్. బాగా మా క్రూయల్ స్టేషన్ సార్. ఇది కొంచెం issues have come by permission like India and also some other issues have also come up. So we are looking into it. మనకి APSP, paramilitary and force వస్తున్నాయి we approach election తర్వాత we get some more force also. మనలో some recruitment was about to happen, but ఇక్కడ కోర్టులో స్టాపేజ్ అయింది, స్టే ఉంది. సో అక్కడ స్టే అక్కడ క్లియర్ అవుతుంది, we will get a new force. Most likely by the end of the year we will have more force at every police station.